హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టాడు, కడపలో హజ్ హౌస్ కట్టాడు, అలాగే విజయవాడలో హజ్ హౌస్ కట్టబోతున్నాడు. అలాగే ముస్లిం ఆడపడుతులకు దోహన్ పథకం ద్వారా సాయం చేశాడు. ఇంతకు మించి ముస్లిం మైనారిటీలకి ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా ఏమైనా చేసిందా? అది ఇప్పుడు రాజకీయాలు చూసి ఆలోచించగా సంపాదించే కష్టం తెలిసినోడే బాధ్యతగా ఖర్చు చేయగలడు. అందుకే ఆలోచించి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, భావితరాల బాగు కోసం ఓటేయండి, బాబు గారికి ఓటేయండి. చంద్రబాబు గెలవడం అంటే ఆంధ్రప్రదేశ్ గెలవడమేనండి. బాబుకు అండగా ఉండడం అంటే రాష్ట్రానికి